ఆహ్, వెల్కమ్ టు మై వీడియో. ఇవాళ మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ కేస్ లాస్ గురించే తెలుసుకోబోతున్నాము. ముస్లిం లాలో ఇంపార్టెంట్ కేస్ లాస్ ఏమేమి ఉంటాయి, అవి దేనివల్ల ఆ కేస్ లాస్ మనం యూజ్ చేస్తూ చదువుతాము, ఇలాంటి కొన్ని కేస్ లాస్ మనం తెలుసుకుందాం. షా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1985లో ఇది మెయింటెనెన్స్ కిందికి వస్తుంది. మెయింటెనెన్స్ కోసం ఆమె షా బానో అనే ఆడామె సెక్షన్ 125 సిఆర్పిసిలో వేసింది డైవర్స్ కోసము. ఆమె ఇలా అడుగుతూ ఈ కేసు ఎప్పుడు వచ్చింది, 1985లో. ఆమె ఏమంటుందంటే, మా ఆడవాళ్ళకి ఆ టైంలో వాళ్ళు అసలు పని చేసేవాళ్ళు కాదు. సో ఆ షా బానో అనే ఆవిడ మాకు మెయింటెనెన్స్ కింద డైవర్స్ తర్వాత మేము బతకడానికి మాకు ఏదో ఒకటి దారి చూపించాలి అనేసి కేసు వేసింది. అప్పుడు దానివల్ల ఆ పిటిషన్ ఏమైందంటే అలౌ అయింది. సెక్షన్ 125 కింద ఫైనాన్షియల్ సపోర్ట్ కోరుతూ ఆమె ఏదైతే వేసిందో అది ఆమెకి వచ్చేసినాయి. అంటే మెయింటెనెన్స్ వాళ్ళ భర్త ద్వారా వస్తుంది అనేసి అది ఆ కేసులో జడ్జిమెంట్ ఇచ్చేసింది. అయితే ఆ కేసు తోటి ప్రతి ఉమెన్కి ఒక మంచి సపోర్ట్ దొరికింది. ప్రతి ఉమెన్కి ఎవరైతే డైవోర్స్డ్ సపరేట్ అలా అయిపోయింది కదా, విడిపోయిన వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ నుంచి మెయింటెనెన్స్ రావాలి అనేసి ఇది స్టార్టింగ్ కేస్. ఫస్ట్ ఫౌండేషన్ వచ్చిన కేస్ షా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1985లో ఇది కేసులో జడ్జిమెంట్ వచ్చింది. అయితే అప్పుడు సుప్రీంకోర్ట్ హీల్డ్ మెయింటెనెన్స్ టు బి ప్రొవైడెడ్ ఫర్ ఎనీ ఉమెన్ అనేసి అది జడ్జిమెంట్ ఇచ్చింది. హూ హ్యాస్ బీన్ సపరేట్ ఫ్రమ్ హర్ హస్బెండ్, ఎవరైతే వాళ్ళ హస్బెండ్ నుంచి సపరేట్ అవుతారో వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఏ రిలీజియన్ అయినా సరే, అండర్ సెక్షన్ 125 సిఆర్పిసి కింద వాళ్ళకి ఒక పిటిషన్ ఫైల్ చేసినామంటే వాళ్ళకి కంపల్సరీగా మెయింటెనెన్స్ రావాల్సిందే. నెలకి ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చి తీరుతుంది. ఇది ఇంపార్టెంట్ కేసులో గుర్తుపెట్టుకోండి. షా బానో ఈజ్ ఎంటైటిల్డ్ టు లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ హర్ ఫార్మర్ హస్బెండ్ అకార్డింగ్ టు సెక్షన్ 125. ఆమె చనిపోయేంత వరకు అతని హస్బెండ్ నుంచి తనకి మెయింటెనెన్స్ వస్తూనే ఉంటుంది. అయితే ఇది మనం ముస్లిం పర్స్పెక్టివ్లో చూద్దాము. ముస్లిం పర్సనల్ లా సపరేట్గా ఏం చేసింది చూద్దాం. అయితే ఇది తెలుసుకోవాలంటే ఈ పాయింట్ తెలుసుకోవాలంటే మీకు ముస్లిం లా తెలుసుకోవాలి కంపల్సరీగా. ఇందులో సరే నేను ఇప్పుడైతే ఒక పాయింట్ చెప్పేస్తాను, దానికి నేను సపరేట్ వీడియో చేస్తాను. ముస్లిం లాకి మన హిందూస్ లాకి ఏంటి డిఫరెంట్, మ్యారేజ్లో డైవోర్స్లో అనేసి. ఇందులో ఏంటంటే మన దాంట్లో డౌరీ ఉంటుంది, వాళ్ళ దాంట్లో మాత్రం సపరేట్గా మెహర్ అని ఉంటుంది. అంటే ఆపోజిట్. ఇక్కడ మనమేమో ఆడపిల్ల వాళ్ళము మగపిల్లలకు కట్నం ఇస్తాము, డౌరీ. కానీ ముస్లిం దాంట్లో అలా కాదు, అబ్బాయిలే అమ్మాయిలకు కట్నం ఇచ్చి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. సో మనకి ఈ పాయింట్ తెలుసుకోవాలి డెప్త్లో అంటే నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడైతే ఇది మనము ఓన్లీ కేసులో వరకే చదువుతున్నాము. ఇది ఇంపార్టెంట్ కేసులో షా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు ఆల్రెడీ ముస్లిం వాళ్ళకి మెహర్ అనేసి పెళ్ళి ముందే ఉంటుంది. అయితే ఈ మెయింటెనెన్స్ ఎలా అనేసి కొంతమంది వాళ్ళు ముస్లింలో పెద్దవాళ్ళు ఉంటారు కదా, అలా ఎలా ఇది యాక్సెప్ట్ చేస్తారు అనేసి మళ్ళీ అప్పీల్స్కి దీనికి వెళ్ళారు. ముస్లిం తర్వాత అవును ఇది కరెక్టే, దీనివల్ల ఇది కాదు అనేసి ఇంకో కొత్త ప్రొటెక్షన్ వచ్చింది ముస్లిం ఉమెన్స్కి. అదే ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ ఆన్ డైవోర్స్ యాక్ట్ 1986లో వచ్చింది. 85లో ఇది వస్తే వాళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్ళి అలా ఎలా ఉంటుంది, మేము ఆల్రెడీ మెహర్ పెళ్ళికి ముందే
పైసలు ఇచ్చి చేసుకుంటాము, మళ్ళా సంవత్సరం వరకు ఎట్లా చేస్తారు, మొత్తం చచ్చిపోయే వరకు ఎలా వాళ్ళని మెయింటైన్ చేస్తారు అనేసి పిటిషన్ వేస్తే, కానీ అలా కుదరదు. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఫర్ రైట్ ఆన్ డైవోర్స్ యాక్ట్ 1986 ఇది కొత్తగా వెళ్ళింది. అయితే 1986 యాక్ట్ ఎప్పుడు పాస్ అయిందంటే, స్పెసిఫైడ్ దట్ Muslim husbands only need to financial support their former wives for the period of iddat. అంత లైఫ్ లాంగ్ అయితే చూడలేడు కదా ఆయననే, అసలు ఎందుకు వదిలేశారంటే వేరే పెళ్లి చేసుకోవడానికి. అయితే కొంచెం టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైం పీరియడ్ వరకు మాత్రం ఆమెను చూసుకోవాలి. తర్వాత ఆ టైం పీరియడ్ తర్వాత ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకునే వరకు అంతవరకే చూడాలి. ఆ టైం పీరియడ్ ఏంటంటే 3 months అలా 2 years, ఎక్స్టెండెడ్ ఫర్ 2 years, అంతకంటే ఎక్కువ లేదు. ఒకవేళ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి 2 years వరకు వాళ్ళు పెరిగే వరకు చూసుకోవాలి అంతే. సో ఇదండి ఇవాళది ఇంపార్టెంట్ కేసులో ఏంటంటే, ఈ ఆవిడ షాబాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆడమే ఎలా సపోర్టివ్గా నిలబడి కేసు వేసి ఒక స్టాండ్, నేనేం చెప్తున్నా అంటే ఒక ఫౌండేషన్ ఇక ముస్లిం లేడీస్కి. ఎందుకంటే అందులో ఏంటంటే 3 తలాక్ ఉండే. ఫస్ట్ 3 times తలాక్ అంటే ఇంకా అమ్మాయి అబ్బాయితో ఉండాల్సిన అవసరం లేదు, అలాంటి కండిషన్స్ ఉండే. సో అలాంటి సిచ్యువేషన్లో తిను పోరాడి ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉంది కదా, అందరు అమ్మాయిలకి ఫేవర్గా తెచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ కేసులో ప్రతి ఎగ్జామ్లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. షాబాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1985లో వచ్చింది ఇది. తర్వాతకి మళ్ళీ దాన్ని బేస్ చేస్తూనే ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డైవోర్స్ యాక్ట్ 1986 వచ్చింది. క్రిమినల్ కేసే వేసింది ఆ షాబాను అనే లేడీ. క్రిమినల్ కేస్ సెక్షన్ 125 సిఆర్పిసి. మనం మెయింటెనెన్స్ యాక్ట్ కింద ఈ అండర్ సెక్షన్ ఫైల్ చేసుకోవచ్చు ఏ కోర్టులో అయినా. థ్యాంక్ యూ అండి, నా ఫుల్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.